Hi students, today's topic is Vesper theory from class 11 chemical bonding. Okay, what is Vesper theory? First చూద్దాం. Valency shell electron pair repulsion theory. యాక్చువల్లీ కంప్లీట్ డెఫినేషన్ అంతా మనకి ఆ హెడింగ్లోనే ఉంటుంది. లైక్ వ్యాలెన్సీ షెల్లో ఉన్న ఎలక్ట్రాన్ పేర్స్ రిమైనింగ్ ఎలక్ట్రాన్స్తో రిపల్షన్ అయినప్పుడు మనకి ఏం జరుగుతుంది, సో దాని నుంచి మనం ఏం తెలుసుకుంటాం అనేది కాన్సెప్ట్. సో ఈ వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ పేర్ రిపల్షన్ థియరీ అనేది ఏం చెప్తుందంటే మనకి జామెట్రీ ఆర్ షేప్ ఆఫ్ పాలీ అటామిక్ మాలిక్యూల్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ కోవలెంట్ మాలిక్యూల్స్, రైట్? సో కోవలెంట్ మాలిక్యూల్స్ అంటే మనకి ఒకదానికంటే ఎక్కువ ఆటమ్స్ ఉంటాయి. సో పాలీ అటామిక్, సో కోవలెంట్ బాండింగ్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ అమోనియా, CH4, SF6, సో మెనీ, BCl3, SO3, BeCl2. సో ఇప్పుడు జామెట్రీ లేదా షేప్ ఆఫ్ కాంపౌండ్ ఏంటంటే దిస్ డెఫినెట్ అరేంజ్మెంట్ ఆఫ్ బాండెడ్ ఆటమ్స్ విత్ ద సెంట్రల్ ఆటమ్ ఇన్ అ మాలిక్యూల్ ఈజ్ నోన్ యాజ్ షేప్ ఆర్ జామెట్రీ ఆఫ్ మాలిక్యూల్. అంటే ఈ విధంగా మనకి సెంట్రల్ ఆటమ్ నుంచి టెర్మినల్ ఆటమ్స్ డెఫినెట్ డిస్టెన్స్లో అరేంజ్ అయ్యి లేదా డెఫినెట్ జామెట్రీలో అరేంజ్ అయ్యి ఉంటే దానికి ఒక షేప్ అనేది వస్తుంది అనమాట. లైక్ ఇప్పుడు మీరు ఇది ఏ షేప్ చెప్తారు? టెట్రాహెడ్రల్ షేప్, తీసుకుంటే ట్రైగ్లోనల్ షేప్, ఇట్లా చెప్తారు కదా. నెక్స్ట్ మనకి కాన్సెప్ట్లో మనకి బాండ్ పేర్ అండ్ లోన్ పేర్ అనేది కూడా తెలుసుకోవాలి. ఇది కూడా మనం లాస్ట్ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సెంట్రల్ ఆటమ్ మీద నాన్ బాండింగ్ ఎలక్ట్రాన్ పేర్ ఏదైతే ఉందో, అంటే బాండింగ్లో పార్టిసిపేట్ చెయ్యని ఎలక్ట్రాన్ పేర్ ఏదైతే ఉందో దాన్ని మనం లోన్ పేర్ అంటాం. కోవలెంట్ బాండ్లో పార్టిసిపేట్ చేసిన ఎలక్ట్రాన్ పేర్ని ఏమంటాం అంటే బాండ్ పేర్. ఇక్కడ ఒక ఎలక్ట్రాన్, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ కదా, సో దాన్ని బాండ్ పేర్ అంటాం. ఇప్పుడు ఈ రెండు ఎందుకు మనం డిస్కస్ చేసుకోవాలంటే ఇన్ ఆర్డర్ టు సాటిస్ఫై ద వర్డ్ రిపల్షన్. మనకి హెడ్డింగ్లో రిపల్షన్ అని ఉంది కదా వెస్పర్ థియరీలో. ఆ రిపల్షన్ దేని మధ్య ఉంటుందంటే లైక్ బాండ్ పేర్ లోన్ పేర్, లోన్ పేర్ అండ్ బాండ్ పేర్ ఇట్ సెల్ఫ్. సో అలా మనకి 3 టైప్స్ ఆఫ్ రిపల్షన్స్ ఉంటాయన్నమాట. సో ఆ రిపల్షన్ వల్ల మనకి మాలిక్యూల్ బాండ్ యాంగిల్స్ ఎట్లా మారుతున్నాయి, దాని షేప్ అనేది ఎలా వస్తుంది అనేది ఎక్స్ప్లెయిన్ చేసేది మనకి వ్యాలెన్సీ షెల్ ఎలక్ట్రాన్ రిపల్షన్ థియరీ. దీంట్లో మనకి 3 పాయింట్స్ మనం ఇంపార్టెంట్గా చెప్పుకుంటాం అనమాట. ఏంటంటే ద షేప్ ఆఫ్ మాలిక్యూల్ డిపెండ్స్ ఆన్ ద నెంబర్ ఆఫ్ వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. ఫస్ట్ థింగ్, వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అలాగే ఈ రిపల్షన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ సెంట్రల్ ఆటమ్ నుంచి టెర్మినల్ ఆటమ్ మధ్య మనకి ఈ బాండ్ పేరే కదా, అంటే ఇది కూడా ఒక ఎలక్ట్రాన్ పేరే, రైట్? ఎలక్ట్రాన్ పేర్ని షేర్ చేసుకుంటేనే కదా. సో ఈ ఎలక్ట్రాన్ పెయిర్ అనేది ఏం చేస్తుందంటే ఈ సెంట్రల్ ఆటమ్ ఎలక్ట్రాన్ పెయిర్కి రిపల్షన్ వీలైనంత తక్కువగా ఉండడం కోసం ఏం చేస్తుంది, కొంచెం డిస్టెన్స్ వెళ్తుంది అనమాట. అంటే మినిమమ్ రిపల్షన్, ఇక్కడ మినిమం రిపల్షన్ వచ్చేలాగా. సో మినిమం రిపల్షన్ ఉంది అంటే మనకి అక్కడ ఏమొస్తుంది, మ్యాక్సిమం స్టెబిలిటీ వస్తుంది మినిమం రిపల్షన్ ఉంటే. అండ్ అకార్డింగ్ టు దిస్ థియరీ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రిపల్షన్స్ ఎలా ఉంటాయంటే, సపోజ్ ఈ మాలిక్యూల్ తీసుకుందాం. దిస్ ఇస్ బాండ్ పేర్, రైట్? దిస్ ఇస్ బాండ్ పేర్, దిస్ ఇస్ లోన్ పేర్, రైట్? సో ఈ బాండ్ పేర్ అయినా సరే మనకి బాండ్ పేర్ అంటే ఇక్కడ మనకి ఎలక్ట్రాన్ క్లౌడ్ ఉంటుంది కదా, అలాగే ఈ ఎలక్ట్రాన్ క్లౌడ్ కూడా ఉంటుంది లోన్ పేర్కి. ఈ రెండు కూడా ఏమవుతాయి, రిపల్షన్ జరుగుతుంది. అంటే లోన్ పేర్కి బాండ్ పేర్కి రిపల్షన్ ఉంది, ఈ రెండు కూడా ఎలక్ట్రాన్సే కాబట్టి. అలాగే సెంట్రల్ ఆటమ్కి ఇంకా మనకి ఇంకో 2-3 ఇంకా ఉండొచ్చు. ఇక్కడ నేను 2 వేసాను కదా, అట్లా ఇంకొక లోన్ పేరు కూడా ఉండొచ్చు. అప్పుడు ఆ లోన్ పేర్కి కూడా మనకి రిపల్షన్ ఉంటుంది, రైట్? సో ఇన్ దాట్ వే ద మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ఎలక్ట్రానిక్ రిపల్షన్ అనేది ఎలా ఉంటుందంటే లోన్ పేర్ ఈజ్ గ్రేటర్ దాన్ లోన్ పేర్, బాండ్ పేర్ రిపల్షన్ ఈజ్ గ్రేటర్ దాన్ బాండ్ పేర్ రిపల్షన్. అంటే ఈ రెండింటి మధ్య రిపల్షన్ కొంచెం తక్కువ ఉంటుంది when compared to these two. ఓకే, అలాగే ఈ లోన్ పేర్కి ఇంకొక లోన్ పేర్కి ఇంకా ఎక్కువ రిపల్షన్ ఉంటుందన్నమాట. సిమ్మెట్రికల్ జామెట్రీ, డిస్టార్టెడ్ జామెట్రీ అంటే ఏం చూద్దాం. అంటే ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ తీసుకుంటే అది ఒకే టైప్ ఆఫ్ ఆటమ్స్తో బాండ్ అయి ఉంది అండ్ ఈక్వల్ డిస్టెన్స్తో ఉందనుకోండి, అంటే సిమిలర్ ఆటమ్స్తో సరౌండ్ అయి ఉందనుకోండి. సో ఈ బాండ్ పేర్ మధ్య రిపల్షన్ అంతా కూడా మనకి ఎట్లా ఉంటుంది, సిమిలర్గా ఉంటుంది. సో సిమిలర్గా ఉండడం వల్ల దానికి ఏ షేప్ ఉండాలో అదే షేప్ ఉంటుంది అనమాట. సో దాన్ని ఏమంటాం అంటే రెగ్యులర్ జామెట్రీ లేదా సిమ్మెట్రికల్ జామెట్రీ అంటారు. సపోజ్ ఇప్పుడు మనం ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం, మీథేన్ ఉందనుకోండి, మీథేన్కి 4 హైడ్రోజన్స్ మనకి సిమిలర్ ఆటమ్స్ అండ్ సిమిలర్ రిపల్షన్స్ ఎక్స్పీరియన్స్ చేస్తాయి. సో CH4 హ్యాస్ వాట్ జామెట్రీ, టెట్రాహెడ్రల్ జామెట్రీ. అలా కాకుండా మనకి మాలిక్యూల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మధ్య లోన్ పేర్స్ బాండ్ పేర్స్ ఇంట్రాక్షన్స్ వల్ల
మనకి ఏమవుతాయంటే సమ్ టైమ్స్ జామెట్రీ డిస్టార్ట్ అవుతుందన్నమాట. ఎలా అంటే ఇప్పుడు చెప్పాను కదా, లోన్ పేర్స్ ఉన్నాయనుకోండి, వాటి యొక్క రిపల్షన్ అనేది బాండ్ పేర్స్ మీద ఉంటుంది. సో బాండ్ యాంగిల్స్ ఆటోమేటిక్గా ఏమవుతాయంటే ఇలా కిందకి వస్తాయి, డీవియేట్ అవుతాయి. సో డీవియేట్ అవడం వల్ల ఏమవుతుందంటే ఉండాల్సిన దానికంటే కూడా మనకి షేప్ అనేది మారుతుందన్నమాట. ఓకే, లైక్ ఇప్పుడు ఏదైనా మనకు ఏదైనా తీసుకున్నాం, దాని మీద ప్రెషర్ అప్లై చేసాం, ఏదైనా ఒక వెయిట్ పెట్టాం అనుకోండి, ఆటోమేటిక్గా షేప్ మారిపోతుంది కదా. ఇన్ ద సేమ్ వే లోన్ పేర్ మనకి ఎలక్ట్రాన్ క్లౌడ్ మోర్ ఎలక్ట్రాన్స్ ఉంటే మోర్ నెగిటివిటీ ఎక్స్పీరియన్స్ చేస్తుంది కాబట్టి దాని రెపల్షన్ ఈ బాండ్ పేర్స్ మీద ఉంటుంది కాబట్టి బాండ్ పేర్స్ ఎప్పుడైతే డిస్టార్ట్ అయ్యాయో ఆటోమేటిక్గా షేప్ కూడా డిస్టార్ట్ అయిపోతుంది అనమాట. దానికి ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి అమోనియా తీసుకుంటే నైట్రోజన్ మీద ఉన్న లోన్ పేర్ వల్ల మనకి ఈ బాండ్ యాంగిల్స్ ఏమున్నాయి ఇలా ఉండాల్సినవి కాస్త మనకి ఇట్లా అవుతాయి అనమాట. సో అప్పుడు మనకి ఏమొస్తుంది, దానికి ఒక డిస్టార్టెడ్ టెట్రాహెడ్రన్ షేప్ వస్తుంది. దాన్ని మనం ఏమంటామంటే పిరమిడల్ షేప్లో ఉంది అని చెప్తాం అనమాట. జామెట్రీ వచ్చి డిస్టార్టెడ్ టెట్రాహెడ్రల్, షేప్ వచ్చి ఎలా వస్తుంది, ఫైనల్గా షేప్ పిరమిడల్ షేప్ వస్తుంది అనమాట. ఓకే, సో మాలిక్యులర్ జామెట్రీని డిఫైన్ లేదా డిస్క్రైబ్ చేయడానికి మనకి వెస్పర్ నొటేషన్ అనేది ఒకటి వస్తుంది కాన్సెప్ట్ నుంచి. సో ఆ నొటేషన్లో ఏముంటుందంటే ఏఎక్సి అని తీసుకుంటే ఏ అనేది సెంట్రల్ యాటమ్, ఎక్స్ అనేది టెర్మినల్ యాటమ్ అండ్ ఈ అనేది నెంబర్ ఆఫ్ లోన్ పేర్స్ అరౌండ్ ద సెంట్రల్ యాటమ్. సో ఇలా తీసుకుంటే ఇప్పుడు నొటేషన్ ఎలా ఉంటుంది, సపోజ్ మీరు డైరెక్ట్గా NH3 లేదా H2O ఇలా చెప్తారు కదా, లేదు ఫేమస్ BCl3 BeCl2 ఇలాంటి మాలిక్యూల్స్ చెప్పినప్పుడు ఇక్కడ సెంట్రల్ యాటమ్ ఏ అయిందనుకోండి, అలాగే టెర్మినల్ యాటమ్స్ ఎక్స్ అయింది అనుకోండి, ఇది AX3 టైప్ ఆఫ్ నోటేషన్. అలాగే BeCl2 తీసుకుంటే BE సెంట్రల్ ఆటమ్ అయితే ఇది ఏ అవుతుంది అనమాట, Cl AX2 ఇది AX2 టైప్ అవుతుంది అనమాట. అలాగే NH3 తీసుకున్నారనుకోండి, NH3 మనకి లోన్ పేరు ఉంటుంది కాబట్టి ఒక లోన్ పేరు ఉంటుంది కాబట్టి సో ఇది సెంట్రల్ ఆటమ్ అయితే ఇది X3 ఒక లోన్ పేరు E. సో ఇలా నొటేషన్ రాస్తాం అనమాట. మీకు ఎగ్జాంపుల్స్ రాసినప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. యూజింగ్ దిస్ నొటేషన్, వెస్పర్ నొటేషన్, మాలిక్యూల్స్ జామెట్రీ ఎలా ఉంటుంది అనేది మనకు ఒక టేబులెట్ ఫామ్ ఇచ్చారనమాట యాక్చువల్లీ త్రూ దిస్ థియరీ. సో దాంట్లో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్, అంటే ఇక్కడ ఎలక్ట్రాన్ పేర్స్ అంటే బాండెడ్ పేర్స్ అలాగే నాన్ బాండెడ్ పేర్స్ లేదా బాండెడ్ పేర్స్ లోన్ పేర్స్ అని కూడా చెప్పొచ్చు. సో నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్ పేర్స్ 2 అయితే దాని వెస్పర్ నొటేషన్ AX2 అయినప్పుడు మనకి సెంట్రల్ ఆటమ్ ఏ అవుతుంది అండ్ టెర్మినల్ ఆటమ్స్ 2 లీనియర్ అరేంజ్మెంట్ జామెట్రీలో ఉంటాయి. ఎగ్జాంపుల్ తీసుకుంటే BeCl2 రైట్, ఇలా ఉంటుంది. దీని యాంగిల్ అంతా 180 degrees. ఓకే, నెక్స్ట్ AX3 టైప్ ఆఫ్ మాలిక్యూల్స్. X3 అంటే ఏంటిది, నెంబర్ ఆఫ్ టెర్మినల్ యాటమ్స్ రైట్. సో అంటే నెంబర్ ఆఫ్ బాండెడ్ యాటమ్స్ 3 ఉన్నాయి, 0 లోన్ పేర్స్ ఉండొచ్చు, అంటే పాసిబిలిటీస్ అనమాట. AX3లో పాసిబిలిటీస్ టోటల్ 3 ఉంటాయి, బట్ అందులో 3 కూడా బాండ్ పేర్స్ అవ్వచ్చు, ఇంకొక కేసులో 2 బాండ్ పేర్స్ అవ్వచ్చు, ఒక లోన్ పేర్ ఉండొచ్చు అనమాట. సో అలా ఉన్నప్పుడు AX3 అంటే దానికి లోన్ పేర్స్ లేనప్పుడు ట్రైగోనల్ ప్లానర్ అంటాం. ఎగ్జాంపుల్ BF3, B ఇలా తీసుకుంటే మనకి BF3 ఈక్వల్ ఉంటాయి అనమాట BF3. సో దానికి ట్రైగోనల్ ప్లానర్ వస్తుంది. ఓకే, దెన్ ఇక్కడ మనకి 2 బాండ్ పేర్స్ 1 ఎలక్ట్రాన్ పేర్ లోన్ పేర్ ఉందనుకోండి, అప్పుడు దానికి వచ్చేది మనకి బెంట్ షేప్ వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ టైప్ AX4. అది మనకి ఎన్ని రకాలుగా ఉండొచ్చు, 3 టైప్స్ ఇన్ విచ్ సెంట్రల్ ఆటమ్కి టెర్మినల్ ఆటమ్సే ఉన్నాయి, అన్ని బాండ్ పేర్స్ ఎలక్ట్రాన్సే ఉన్నాయి. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ CH4 చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సెంట్రల్ ఆటమ్ C అయితే 4 Hలు కూడా మనకి ఈక్వల్ బాండ్ పేర్స్ ఉంటాయి కదా. నెక్స్ట్ AX3E, అది టెట్రాహెడ్రల్ షేప్. AX3 అంటే 3 బాండ్ పేర్స్ 1 ఎలక్ట్రాన్ పేర్. సో అలా ఉంటే ఏమవుతుంది, ట్రైగోనల్ పిరమిడల్. ఇందాక మనం ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు చెప్పాను, డిస్టార్షన్ అవ్వడం వల్ల ట్రైగోనల్ బై పిరమిడల్ వస్తుంది. నెక్స్ట్ ట్రైగోనల్ పిరమిడల్. నెక్స్ట్ ఇది 4 కదా, ఇవన్నీ కూడా మనకు 4. ఈ 4 కూడా మళ్ళీ అలా డివైడ్ అవ్వచ్చు, 2 బాండ్ పేర్స్ 2 లోన్ పేర్స్, అంటే AX2 E2 A2 బాండెడ్ పేర్స్ అలాగే 2 ఎలక్ట్రాన్ పేర్స్ అనమాట. ఇది సెంట్రల్ ఆటమ్. ఓకే, ఇప్పుడు ఇలా ఉంటే దానికి బెంట్ షేప్ వస్తుంది. ఎగ్జాంపుల్ వచ్చి H2O. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ 5 అంటే సెంట్రల్ ఆటమ్ చుట్టూ 5 ఎలక్ట్రాన్ పేర్స్ ఉంటాయి. అవి 5 కూడా ఎలా ఉండొచ్చు, 50 AX5 అంటే అన్నీ కూడా మనకి బాండ్ పేర్సే. అలా ఉంటే వాటిని ఏమంటే ట్రైగోనల్ బైపిరమిడల్ PCl5 ఇలా మనకి వస్తాయన్నమాట. ఓకే, దీని ఏంటి ట్రైగోనల్ బై పిరమిడల్. నెక్స్ట్ 4 బాండెడ్ పేర్స్ 1 ఎలక్ట్రాన్ పేర్ ఉన్నప్పుడు దానికి మనకి ఏ షేప్ వస్తుందంటే సీసా SF4.
SF4 దీనికి పాపులర్ ఎగ్జాంపుల్ వచ్చి సీసా అని ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఒక 3 బాండెడ్ పెయిర్స్ అండ్ 2 ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటుంది AX3E2. అప్పుడేమవుతుంది T షేప్డ్ ClF3. అలాగే 2 బాండెడ్ పెయిర్స్ అండ్ 3 ఎలక్ట్రాన్ పెయిర్స్ ఉంటాయి. దానికి ఇవి మనం ఇలా వచ్చే కొద్దీ ఈ షేప్స్ ఈ మాలిక్యూల్స్ రేర్ ఉంటాయి అనమాట. I3- దీనికి ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు. అంటే బై కీపింగ్ దిస్ టేబుల్ ఇన్ యువర్ నోట్బుక్ యూ కెన్ అసెస్ ఈజీలీ దాట్ వాట్ ఈస్ ద జామెట్రీ ఆఫ్ గివెన్ మాలిక్యూల్. ఓకే, అది తెలియాలంటే వ్యాలెన్సీ షెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి, అది తెలియాలంటే ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ కరెక్ట్గా తెలియాలి, అది తెలియాలంటే యూ హ్యావ్ టు నో ద అటామిక్ నెంబర్, రైట్? సో స్టూడెంట్స్, నేను చెప్పే ఏ వీడియోలో అయినా ప్రతి వర్డ్కి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మోస్ట్ ప్రాబబ్లీ రిమైనింగ్ బుక్స్లో కానీ లేదంటే వేరే వీడియోస్లో కానీ ఐ కుడెంట్ ఫైండ్ ఇట్ లైక్ దాట్. దట్స్ వై నేను ప్రతి టర్మ్ని ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ ఎగ్జాంపుల్స్ ఈ నొటేషన్ సాటిస్ఫై చేసేలా చూద్దాం. సపోజ్ బెరీలియం ఫ్లోరైడ్ తీసుకుంటే అది మనకి బెరీలియం అనేది సెంట్రల్ ఆటమ్, దానికి 2 ఎలక్ట్రాన్ పేర్ ఉంటుంది AX2. అంటే లీనియర్ షేప్ ఎందుకు వస్తుంది? వై? బికాస్ ఇట్ హ్యాస్, ఇప్పుడు నేను ఇందాక చెప్పిన టేబ్లెట్ ఫామ్ మీరు నోట్ చేసుకుని పక్కన పెట్టుకుని ఒకసారి ఈ ఎగ్జాంపుల్ మాలిక్యూల్స్ చూసినట్టయితే చాలా ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. సో AX2 టైప్ కాబట్టి ఇది లీనియర్ వస్తుంది 180 degrees. అలాగే BF3 తీసుకుంటే దాంట్లో కూడా AX3 టైప్, ఇక్కడ సెంట్రల్ ఆటమ్ బోరాన్ కాబట్టి మనకి ట్రయాంగులర్ షేప్ వస్తుంది. అలాగే SF6 AX6 సెంట్రల్ ఆటమ్. ఇక్కడ సెంట్రల్ ఆటమ్ ఇలా ఉన్నప్పుడు ఇదే సెంట్రల్ ఆటమ్, ఇదే మనకి సెంట్రల్ ఆటమ్ కాదు టెర్మినేటెడ్ ఆటమ్ అని ఎలా తెలుస్తుందంటే ఈ లీస్ట్ ఎలక్ట్రోనెగటివ్ ఆటమ్ని మనం సెంట్రల్ ఆటమ్ కింద తీసుకోవాలన్నమాట. సో అలా తీసుకుంటే AX6 ఆక్టాహెడ్రల్ వస్తుంది. ఇందాక నేను టేబుల్లో మీకు వేయలేదు, ఆబ్వియస్లీ 6 అంటే మనకి ఆక్టాహెడ్రల్. అలాగే PCl5 తీసుకుంటే ఇక్కడ కూడా మనకి ఏది ఉంది? PCl5 AX5. సో ఇది ట్రైగోనల్ బైపెరోనల్ షేప్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు నేను చెప్పిన ఎగ్జాంపుల్స్ అన్నీ ఏంటంటే విచ్ హ్యావ్ నో లోన్ పేర్స్ ఆన్ సెంట్రల్ ఆటమ్. సెంట్రల్ ఆటమ్ మీద లోన్ పేర్స్ లేవు. సో దానికి ఏ షేప్ ఉందో డైరెక్ట్గా ఆ షేపే ఉంటుందన్నమాట. డిస్టార్డ్ ఏమీ అవ్వదు, సిమ్మెట్రికల్ ఉంటాయి. నెక్స్ట్ ఇప్పుడు సెంట్రల్ ఆటమ్ మీద ఒక లోన్ పేరు ఉంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి, దాన్ని ఎట్లా చెప్తాం? ఇది చూడండి. ఏ అంటే సెంట్రల్ ఆటమ్ NX3, ఇది H3X3, ఒక లోన్ పేరు ఉంది. సో ఒక ఈ నొటేషన్ ఇలా వస్తుంది అనమాట. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్వేస్ అమోనియా. ఈ నొటేషన్ అనేది ఇలా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. నెక్స్ట్ 2 లోన్ పేర్స్ ఉంటే సెంట్రల్ ఆటమ్ మీద, సో 2 లోన్ పేర్స్ ఉంటే దానికి ఎగ్జాంపుల్ ఏంటి? వాటర్. ఇక్కడ చూడండి 2 లోన్ పేర్స్ ఉన్నాయి. సో వాటిని మనం E2, 2 బాండ్ పేర్స్. సో X2 ఒక సెంట్రల్ ఆటమ్ A, ఇది నొటేషన్. సో దీనికి మనకి బెంట్ షేప్ ఉంటుంది. సో నెక్స్ట్ టిపికల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే క్సినాన్ ఫ్లోరైడ్. క్సినాన్ ఫ్లోరైడ్ యాక్చువల్లీ ఫస్ట్ మనం AX2 అయితే లీనియర్ అని చెప్పచ్చు. బట్ ఇన్ దాట్ వే కాకుండా మనం XeF2 అంటే దాంట్లో టోటల్ నెంబర్ ఆఫ్ పేర్స్ ఎన్ని ఉన్నాయి, ఎలక్ట్రాన్ పేర్స్ తీసుకుంటే ఇది క్సినాన్ అటామిక్ నెంబర్ 54 సంథింగ్ కదా. సో మనకి ఏమవుతుంది? ఈ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 5s2 5p6 అంటే అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్లో మనకి 8 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, రైట్? ఇది నోబుల్ గ్యాస్ కాబట్టి. ఓకే, యూ హ్యావ్ 2F. అలాగే Fలో ఒక 1 ఎలక్ట్రాన్ ఉంటుంది, ఇక్కడ ఒక 1 ఎలక్ట్రాన్ ఉంటుంది. సో దీంతో ఇది బాండ్ ఫామ్ చేసేస్తుంది. ఇంకా హౌ మెనీ మీకు ఉన్నాయి ఇంకా పేర్స్ మనకి ఈ రెండు కలిపి ఒక పేర్ కింద రాసుకోవచ్చు అనమాట, లైక్ దిస్. సో యూ హ్యావ్ 3 లోన్ పేర్స్ అండ్ 2 బాండ్ పేర్స్. అప్పుడు ఎలా వస్తుంది? సెంట్రల్ ఆటమ్ A 3, ఇది టెర్మినల్ ఫస్ట్ రాస్తాం కదా X2 E3, ఇది AX2 E3 టైప్ ఆఫ్ మాలిక్యూల్ అనమాట అకార్డింగ్ టు వెస్పర్ నొటేషన్. AX2 E3 అయితే మనకి 5 ఎలక్ట్రాన్ పేర్స్ ఉన్నట్టు. ఓకే, సో ఇప్పుడు ఇలా తీసుకుంటే దీనికి మనకి లీనియర్ షేపే వస్తుంది అనమాట. ఎందుకంటే బికాజ్ ఆఫ్ ఈ ట్రయాంగిల్లో ఉన్న ఎలక్ట్రాన్ పేర్స్ మీద రిపల్షన్ ఇప్పుడు కూడా మనకి 0 అవుతుంది అనమాట. ట్రైగోనల్ బైపెరోనల్ జామెట్రీ ఉండాలి యాక్చువల్గా దీనికి. బట్ ఈ 3 పొజిషన్స్లో కూడా మనకి ఈ 3 ఎలక్ట్రాన్ పేర్స్ రిపల్షన్స్ వల్ల ఏమవుతుందంటే మనకి ఈ లీనియర్ షేప్ అనేది వస్తుంది. ఓకే, మోస్ట్ కరెక్ట్ అండ్ స్టేబుల్ షేప్ ఆఫ్ దిస్ కాంపౌండ్ ఈజ్ లీనియర్. ఓకే, నెక్స్ట్ XeF4 తీసుకుందాం. అలాగే XeF4 తీసుకుంటే XeF4 ఇలా తీసుకుంటే ఇప్పుడు ఏమైంది? దీంట్లో 2 ఉన్నాయి కదా, XE 1 2 3 4 5 6 7 8, ఇక్కడ ఒక F, ఇక్కడ ఒక F, ఇక్కడ ఒక F అండ్ ఇలా ఒక F రాద్దాం మనం. ఓకే, సో దీంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ మనకి బాండ్ కోసం కనెక్ట్ అవుతాయి? 4. ఇంకా మనకి ఎన్ని ఉన్నాయి? 2 పేర్స్ ఉన్నాయి. అంటే 2 పేర్స్ ఇట్లా ఉన్నాయి అనమాట. మనకి 2 పేర్స్ ఇలా ఉన్నాయి కాబట్టి దీనికి మనకి షేప్ ఎలా వస్తుందంటే ఇలా రాసుకుంటారు. సో ఇప్పుడు దీనికి XE
దీనికి ఏ షేప్ ఉంటుందని చెప్తారంటే దీనికి స్క్వేర్ ప్లానార్ ఉంటుంది. యాక్చువల్గా మనకి ఇది ఏ టైప్ ఆఫ్ నోటేషన్ వస్తుంది? ఇప్పుడు 2 లోన్ పేర్స్ అంటే సెంట్రల్ ఐటమ్ ఏ, x4 లోన్ పేర్స్ ఎన్ని 2 అంటే E2. సో అకార్డింగ్ టు దిస్ నోటేషన్ 6 ఉన్నాయి కాబట్టి ఆక్టాహైడ్రల్ రావాలి కదా. బట్ ఆక్టాహైడ్రల్ రాకుండా మనకి ఏమొస్తుందంటే స్క్వేర్ ప్లానర్ వస్తుంది. ఎందుకంటే బికాస్ ఆఫ్ లోన్ పేర్ రిపల్షన్. ఓకే, దిస్ ఈస్ ఆల్ అబౌట్ వెస్పర్ థియరీ and molecular geometry according to the notation. Okay students, hope you find it helpful. Please subscribe my channel.